హలో లక్ష్మక్క. అలా మీ అమ్మలు వేసలేదు మొత్తమే, మీరేమో చూస్తాందుకు వస్తలేరు, ఏమొస్తలేరు ఏందమ్మా? తీసుకుపోయి చూపిరి, ఎప్పుడు వస్తావే చూపిరి. అరే మరి మీ అమ్మ ఒకటే కలవరిస్తుంది ఊకే. ఏమో మరి వస్తుంది, అప్పుడు మధ్యాహ్నం వరకలు వస్తా చూపిస్తా. మరి హలో వచ్చిందమ్మా. అవన్నీ చిన్న చూపించమన్నా. బర్రెకు గడ్డేస్తున్నా, బాయికాడు గొర్రెల కాడు పోవాలి. నాకు పని తీరకట్లేదు. వాళ్ళంతూ వాళ్ళ దగ్గర తోలిస్తున్నా, నేను పోలే ఇయ్యాల. మరి మీరు ఉండేందుకురా, మీరు వచ్చి చూడు రాదురు. బిడ్డే బిడ్డే అని ఒకటే కలవరిస్తున్నా. నువ్వెంత చూసినా ఆమెకు మీ మీద ఉంది ప్రేమ. చిన్న చూపిస్తే ఆమెందుకు ఆమెనే చూపించాలి, మేమేం చూపిస్తామమ్మా? మా పని కాదు, పని తీరతలేదు. ముసల్దాని అంటే ఎండాకాలం గొర్రెల కడుకోవాలా బోధించుకొని. మీరు రారా అదురే? వచ్చి చూసిపారి నువ్వు చెల్లె. నాకైతే తీర్చట్లేదమ్మా. ఒకరోజు ఆయన వచ్చిపోయి. సరే ఇప్పుడే వస్తున్నా. ముసలాము జ్వరం వచ్చిందంట, చూసిపోతున్నా. వస్తుంది. అమ్మా బాబా, ఏమేమి జ్వరం వచ్చిందా? దవాఖానలో పోలే? నేను లక్ష్మమ్మని దవాఖాన చూపించుకోలే? నిన్ను తీసుకున్నా దవాఖాన కన్నా పోలేదు? ఆమె ఎక్కడ పెద్ద అయ్యో పోయి చూపించుకొని వచ్చేదానికి ఏంది? తిన్నవా ఏమన్నా? ఎన్నింటికి వెళ్ళినావు అక్క? 9 అయింది. 9 గంటలకు వెళ్ళినా. అన్నం తిన్నారా? ఇప్పుడే తినొస్తే ఏం తింటా. తినొచ్చు. అన్నకి ఇట్లా బాగుర్రా పిల్లలకి? ఇట్లా అందరు బాగానే తీసుకురావద్దా? నాకు పని తీరతలేదమ్మా. ఇక ఆమె చిన్న ఆమె ఆమెనే తీసుకుపో అన్న. ఎవరంతో ఒక రాడు తీసుకుపోతే అయిపోయి. నాకు బర్రెలు గొర్రెలు ఎక్కడ పోనమ్మా నేను. దగ్గర అవుతుంది. ఆమెను చూపించుకరా అన్న. వాళ్ళు ఎన్నడన్నా చూపించుకొస్తురా చేస్తురా? మరి ఆమెకు నేనేం చూపిస్తా? మా వంతులు ఆమె చూపించిందా? ముసలి మొత్తం బువ తినట్టు ఎట్లా పింగి లెక్క తినండి. ముసలి తినరు, పెట్టలేదు అంటుందిగా. ఓ ముసలావే, నీ బువ పెట్టలే? ఎప్పుడు పెట్టినావు? మరి ఏడ తింటున్నావు? నెలకు సరిబువ పెట్టబోతే సరిబువ పెట్టినాం. ముసలి నీ ముంగనే అంటుంది సగ్గు అని. ఈ ముసలి బాగా అబద్ధాలది. ఇప్పుడే ఏమంటుంది మీ అమ్మ? జ్వరం వచ్చింది చూపించుకురావాలి. నేను చూపించుకొచ్చిన, ఇంకేం చేయాలి? అన్నం పెట్టలేదు అంటే సగ్గు ఎందుకు పెడుతున్నామా? సర్బో పెడుతున్నాం అక్క మనం అంట. ముసలిది బద్మాషి. బద్మాషి ఇప్పుడే నా ముంగనే బద్మాషి గిద్మాషి మీరు పెడతారా? వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే చెప్తారు, మా దగ్గర ఉన్నప్పుడు మా లక్ష్మక్కని అడుగు. ఇక్కడక్కడ లక్ష్మక్క నిన్న వస్తుంటే కూడా మొత్తం దగ్గర అవుతుంది. లేస్తలేదు. మేమేం తీసుకుపోతామమ్మా? తినేదే మీరు భూములు బావులు సంపాదించి పెట్టింది మీ అమ్మ అని. భూములు జాగలేడు ఉన్నదే డబ్బుడైనా 4 రోజులు మీరు కూడా తీసుకొని ఆయన పొద్దున్న లేస్తే గలీజ్ చేస్తుంది చూస్తుంది డ్యూటీ. మీ అమ్మ మీకు గలీజ్ చేస్తే మరి మాకుండదా? మేము తీసుకుపో. రేపు వచ్చే కాడ అయితే కొట్లాడతారు. ఎందుకు కొట్లాడరు? అన్ని చూసిపోతానికి వచ్చిన లొల్లి పెట్టుకోకూడదు. మేము వెనకం చేయాలి. నాకేడా తీరుతుంది? పొద్దుగా లేవాలే. మా కోడలు ఆమె డ్యూటీ పోతుంది.
ఆయన డ్యూటీ పోతాడు, నేను ఉండాలి. ఈమె ముసలాన్ని తీసుకుపోయి నేనే మీడియా చూడుర్రి. తినేది మీరేనా, చేసేది మీరేనా? 2 ఎకరాలు సంపాదించింది. ఏం సంపాదించింది అమ్మ మీ అమ్మ? రాని వెంకటేశ్వర రాని తమ్ముని అడుగుతా నేను. అడ్డగోలికి సల్బో పెడతారంట, అది పెడతారంట, తిడుతుర్రు. భయం వెంకటేష్ చూస్తే చెప్తా. ఎందుకు తింటలేవు? ఇంటికాడ కూర్చొని తింటున్నా ముద్దుగా. చూపించుకొస్తే ఇంకేం కావాలి ఆమెకు? పెట్టినట్టు ఆడికి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ కోడళ్ళు చేసిర్రు, మేము చేసినాం. మీరు కూడా మా లెక్క చెయ్యిరి, మీరు కూడా చూడాలి. మేమెందుకు చూస్తాం? చూస్తలేమా అప్పుడు ఒకసారి ఇప్పుడోసారి వస్తూనే ఉంటివి, ఇంత చూసి తానం గిట్ట చేపించిపోతూనే ఉంటివి. అప్పుడోసారి ఇప్పుడోసారి వస్తే వచ్చినట్ట తీసుకొని పోవాలి. అయితే ఇంకా నెగలని నెగలని ఎందుకు నెగలని అమ్మ మిల్లా పెద్దదాన్ని జరేమో కానీ మరి తీసుకోవా. అందుకే నేనైతే చూడ మొత్తమే చూడ, నన్ను ఎవ్వరేమన్నా సరే చూడ. వదిలేరా పెద్దదినే రాదమ్మా. కొబ్బరి పంట తెచ్చిందంటే పిల్లలనా? పిల్లలు కూడా ఉన్న 6 పిల్లలు లేదు. మరి తాగమ్మా. కూరల మీద జీవి చూస్తాను తీసుకురా మరి. అందుకే కూరలు తీసుకురా. నాయన చచ్చిపోయి 6 నెలలు అయింది, ఎక్కువ అవుతున్నారు. మీ ముసలి బాగానే ఉంది. బాగానే ఉన్నారు. ముసలి 6 నెలలకు చంపారు. మేమే చంపినావమ్మా? మీ మామని అంటే చంపుతున్నావు నువ్వు? ఎంత దగ్గర ఏదైనా చూస్తారు. నీకు ఫోన్ చేసినా ఏముంటుంది, మీరు వస్తురా? ఫోన్ అంటే లక్ష్మక్కని అడగరాదు, నిన్న తీసుకుపోయిందా? ఇయ్యాలేగా మీరు ఫోన్ చేస్తే వచ్చిన నేను వచ్చిన మొత్తం ఎట్లా ఇగో అమ్మ గోళీలు, గిన్ని గోళీలు చూపించుకొచ్చిన తెచ్చిన. దగ్గు గోళీ, ఆయింట్మెంట్, కాళ్ళ నొప్పులకు అన్ని అదోటి ఇవన్నీ నొప్పులకు, దగ్గుకు ఇగో టానిక, ఇవన్నీ గోళీ, ఆయింట్మెంట్, కాళ్ళ నొప్పులకు ఇవన్నీ తెచ్చేసి. మరి ఇంకా ఆమెకు తక్కువ అందుకే మేమేం చేద్దాం? ఒక్క గోలు కూడా వేసుకోవాలి. పుణ్యానికి వచ్చిన ఆయమ్మ మీకు అన్న తక్కువ కావాలంటే వేసుకోండి, మేమేం చేస్తాం? గోళీలు వేసుకుంటే అవుతుందమ్మ నీకు. ఏ గోళీ చచ్చిపోతా బాగానే తెచ్చిర్రు. ఇవాళ సూదిచ్చేది ఉంది. సూదాన్ని ఇప్పించుకోలేదు, మళ్ళీ సూదాన్ని ఇప్పిపోయారు. తీసుకో ఇప్పిపోయి తోకపోతే ఇక మీకు ఊకే తోకం అంతే ఏమంటారు? చూపియలే తీసుకుపోయి చూపించుకొస్తా. ఏం చేయాలి? ఊకే చూపించుకరా. సూదాన్ని ఇస్తాను, డాక్టర్ తీసుకురా. డాక్టర్ మా అమ్మకి జ్వరం వచ్చింది, జ్వరం చూపించుకోవా? ఏమైందమ్మా? జ్వరం వచ్చింది, డాక్టర్ ముసలాన్ని వేస్తలేదు. దగ్గు బీపీ ఎక్కువైందిగా అమ్మ. బీపీ ఎక్కువైందా? నిన్ననే చూపించారు అంటున్నారు. నిన్న ఏదో చూపించారు? చౌడపల్లి తీసుకోవే. ఏ హాస్పిటల్? భాగ్యశ్రీ హాస్పిటల్. పైసలు ఎక్కువ చూస్తారు. గోళీలు అన్ని గోళీలు తెచ్చిన. ఏ గోళీలో సరే గోళీలు ఇస్తా, సూదులు ఇస్తా. దగ్గి నిద్ర వారం అనేది ఈ గోళీలు పొద్దుగాల పొద్దుగా వేసుకోవాలి. ఇది పొద్దుగా వేసుకోవాలి. ఇది కూడా పొద్దుగా వేసుకుంటే తక్కువ అవుతుంది. వేస్ట్ గోళీ అది ఎండ్లో ఉట్టిదా ఆమెకి ఏమైతుంది? ఏం కాదు, జస్ట్ బీపీ ఎక్కువ అయింది. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే ఏం కాదు. సరే మంచిగా చూసుకుంటుంది. పోతున్నా వాళ్ళ
వచ్చి పైసలు రాజు నేను భాగ్యశ్రీ దాంట్లో చూపిస్తే గవర్నమెంట్ దవాఖాన అంటుంది అక్క ఈమె వేసి అన్ని ఇప్పుడే ఆ చెప్పాడు. డాక్టర్ దగ్గర తీసుకోపోయి ఈమె తీసుకోవాలి ఇప్పుడే ముసలామే నిన్ను ఏడ తీసుకుపోయి చూపించారు బంగారు గడ్డ. బంగారు గడ్డ అది మోరకాడ చూపించలే కనిపిస్తున్నా కనిపిస్తలేవా బంగారు దాంట్లో తీసుకుపోయి చూపించిందట ముసలి కాదు ముసలి చూపించుకొచ్చింది ఈ చిన్న ఆమె. నేను బంగారు గీడ తీసుకొస్తే గాడ అంటుంది మరి ఇక మీరిద్దరే పోయిర్రు, మీకే ఎరుక. బిడ్డ చూసి అవతారు చెప్తున్నావు బాగా ముసలి పట్టేవాడు. అవును, పట్టేవాడు కాదు. తింటే అంటే, తాగితే తాగలే అంటది. పోనీ బిడ్డ దగ్గరికి. నేను రాను ఏడుపు దానికి ఎందుకు వస్తుంది తీసుకోవాలి నువ్వు కూడా 4 రోజులు తీసుకోవు. నీకు తెలిస్తే ముసలి డాక్టర్ వచ్చింది అమ్మ తక్కువ అవుతుందేమో చూడు తక్కువ అవుతుందా డాక్టర్ మంచోడు ఆయన ఆ డాక్టర్ కూడా మంచోడు కాదంట. మరి ఎవడమ్మ మంచోడు నీకు? ఆ? ఎవడు మరి మంచోడు? మనిషి ఏడనో మరి ఆమె మంచిగా ఆడే చూపించుకొచ్చుకోవాలి పోయి ఊరికే. ఇగో పైసలు ఉండేగా నీ దగ్గర రైతు బంధు పడ్డాయి తీసుకపోయి నీ బిడ్డ నువ్వు పోయి తిని ఎక్కడ పడతానే లేవా 2-3 నెలల సరి ఎప్పుడు ఆ పైసలు మీద ఇస్తా మీకు అయ్యా అది తీసుకోరాదు మరి మీరే తీసుకో మీరే చూపించరాదు మాకెందుకు పైసలు నేనైతే చూపి అమ్మ నాకేం వద్దు నాకు వద్దు కత్తి లేదు కట్టి పట్టు గోళీలు కూడా పట్టుకో నువ్వేందమ్మా చెప్పేది మాకు గోళీలు పెట్టు మరి ఇక గోళీలు ఏంటి ఎట్లమ్మా? లేదు మరి గోళీలు కూడా ఏమొద్దు తీసుకోవాలి గవర్నమెంట్ ఏమో మొన్న పైసలు పెట్టి నిన్న చూపిస్తే 1500 అయినా నా చిన్న నా దగ్గర 750 రూపాయలు తీసుకుంది. ఏమో గోళీలు గవర్నమెంట్ తెచ్చి ఆ పైసలు పెట్టి ఇక ఉండు దీన్ని మంచిగా వండుకోరమ్మా ముసలి పోతే సీదర పోతుంది మీకు నువ్వు అనుకోరాదు, నువ్వు